తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ప్రతి ఏటా జరుపుకునే ఆషాఢ మాసం బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండ కోటలో భక్తుల సందడి నెలకొంది. ఇక భక్తులు డప్పు చప్పులతో తలపై బోనం పెట్టుకుని అమ్మవారి ఆలయాలకు వస్తున్నారు. గోల్కొండ కోటతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రధానంగా శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రైట్, ఇక బోనాల సందర్భంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. లైవ్లో ప్రియాంక. ఎస్ అనిల్, తొలి ఆదివారం బోనాలు సమర్పించడానికి కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున మహిళలంతా కూడా బోనాలు నెత్తిన పెట్టుకుని అయితే అమ్మవారి కోసం అయితే వస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, గోల్కొండ కిల్లా అంతా కూడా భక్తులతో నిండిపోయింది. సమయం గడిచే కొద్దీ భక్తుల రాకడ కూడా పెరుగుతూ వస్తుంది. మహిళలంతా కూడా తెల్లవారుజామునే లేచి ఉపవాసాలు ఉంటూ కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో కూడా అమ్మవారికి అయితే పాలు, పెరుగు, అదేవిధంగా కొత్త బియ్యం, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని మట్టి కుండలో పెట్టుకొని పసుపు కుంకుమలు అదేవిధంగా వేపరిళ్లతో అలంకరించి తీసుకుని అయితే అమ్మవారికి బోనాన్ని నెత్తిన పెట్టుకొని కూడా ఎంతో నిష్ఠతో అయితే వస్తున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా వరకు పెద్ద ఎత్తున కూడా బోనాలు అయితే ఎత్తుకుంటూ వస్తూనే ఉన్నారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల రాకడ కూడా పెరుగుతూ వస్తుంది. ముందుగా ఇక్కడ గోల్కొండ లోపలికి ఎంట్రీ చేసిన తర్వాత కూడా ఇక్కడ నాగులమ్మ ఉంటుంది. ఫస్ట్ దగ్గర ఇక్కడ వేప చెట్టు కింద కూడా ఫస్ట్ అయితే ఇక్కడ నాగులమ్మ దగ్గర కూడా మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొక్కుతూ కూడా పైదాకా వెళ్తున్నారు దర్శనం కోసము. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు, పసుపు కుంకుమతో ఇక్కడ అమ్మవారికి అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా వీళ్ళంతా కూడా మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. కొబ్బరికాయలు కొడుతూ కూడా, అంటే పైదాకా వెళ్ళలేని వారు ఉన్నా కూడా ఇక్కడ కింద నాగులమ్మ దగ్గర కూడా కొందరు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అంతేకాదు తెల్లకల్లుతో శాఖ సమర్పిస్తారు. అదేవిధంగా యాట పోతులతో కూడా సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. అంటే కొందరు తమ కోరికలు నెరవేరాలని, మరికొందరు కూడా తమ కోరికలు నెరవేర్చినందుకు కూడా భక్తితో అయితే మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము మనము. సార్ చెప్పండి, మీరు ఇది ఎన్నోసారి బోనం ఎత్తడము? చాలా వరకు ఇక్కడ అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్మంగట్టు. కర్మాన్గడ్డ. ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? వస్తాము. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఇక్కడ? తెలియదు, నేను ఇంకెక్కలే పైకి. ఓకే, పైకి ఇప్పుడే వస్తున్నాను. ఓకే, బోనం ఎత్తుతారమ్మా మీరు? ఎత్తాం, ఇక్కడ మా ఇంటి దగ్గర చేస్తాం. ఇంటి దగ్గర ఎత్తుకుంటారు. ఓకే, చాలా వరకు కూడా అంటే కొందరు ఇంటి దగ్గర కూడా మొక్కులు చెల్లించుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు అమ్మవారికి. అంటే కొంతమంది ఇంటి దగ్గర బోనం సమర్పించుకొని కూడా ఇక్కడ దాకా కూడా వచ్చి అమ్మవారి దర్శనం కోసం కూడా వస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, అంటే భక్తుల రాకడ కూడా పెరుగుతూ వస్తుంది. చాలా వరకు అంటే తొలి బోనం ఇప్పుడు ఎత్తేవారు కొంతమంది ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం బోనం ఎత్తే మహిళలు కూడా ఎంతో మంది అయితే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి కూడా ఉదయం నుంచి ఎంతో నిష్ఠతో ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం కూడా వస్తూనే ఉన్నారు. కొంతమంది ఒడిబియ్యం సమర్పించడము, మరికొంతమంది కూడా అమ్మవారికి చీర, సార లాంటివి కూడా సమర్పిస్తూ వస్తూనే ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయండి, ఇక్కడనే లోకల్ జియాగూడలో ఓల్డ్ సిటీలోనే బాగున్నాయి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి, చాలా బాగుంది. ఈసారి ఇంకా రష్ ఇంకా లేదు కాబట్టి ఇంకా కొద్దిగా సిద్ధపోయినాక తెలుస్తుంది. సో బాగుంది, ఏర్పాట్లు అయితే బాగున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అందరం బాగుండాలి, వర్షాలు సరిగా పడాలి, బాగుండాలి. మీ ఇంటి ఆడపడుచు బోనం ఎత్తిందా సార్? బోనం లేదండి, బియ్యం తీసుకొని వచ్చాము. మేము బియ్యం పోస్తున్నాం, ఫస్ట్ టైం ఇది. అమ్మవారు కరుణిస్తే ఇంకా బాగా చేసుకుంటాం. అంటే తొలిసారిగా అమ్మవారికి ఒడి బియ్యం కూడా సమర్పించడానికి అయితే వస్తూనే ఉన్నారు. ఇలా అమ్మవారికి కోరికలు నెరవేరాలని కొంతమంది సమర్పిస్తూ వస్తూనే ఉంటారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా చాలా మంది మహిళలు వచ్చి కూడా అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే ఉన్న ప్లేస్ లో ఇక్కడే బోనం సిద్ధం చేసి ఎంతో భక్తితో కూడా ఇక్కడ నుంచి మొదలుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ అమ్మవారి దగ్గరికి అయితే చేరుకుంటూనే ఉన్నారు. కుటుంబంతో సహా వచ్చి యాటపోతులతో ఇక్కడికి తీసుకొని వచ్చి అయితే అమ్మవారికి సమర్పిస్తూనే ఉన్నారు. మరికొంతమంది కూడా అంటే చాలా వరకు ఇంటి ఆడపడులతో కూడా బోనం ఎత్తిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారిని స్వయంగా ఇంటి ఆడపడుచుగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇది మన తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని కూడా చెప్పొచ్చు. ఆనవాయితీ ఇది మన పెద్దల నుంచి కూడా ఇది వస్తూనే ఉంది. ఈ గోల్కొండ కిల్లలో చూసుకున్నట్లయితే కూడా జగదాంబిక అమ్మవారి అంటే కూడా ఎంతో మహిమ గలదని కూడా భక్తుల యొక్క విశ్వాసము. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉంది. అదే విధంగా ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వస్తూనే ఉన్నారు. ఇక నగర వ్యాప్తంగానే కాదు, ఇతర జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కూడా ఇక్కడికి అయితే బోనం ఎత్తుకొని మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. అమ్మ మీరు ఇది ఎన్నోసారి అమ్మ బోనం ఎత్తడం? మాకు చిన్నప్పటి నుండి ఇక్కడనే, మా నాన్న ఇక్కడే ఉద్యోగం చేసేవాళ్ళు.
మేము మా అమ్మ హాస్పిటల్లో గోల్కొండ హాస్పిటల్లో చేసేది. మా చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడే వచ్చి ఆడుకున్నాము, ఇక్కడే పెరిగినాం, పెళ్లిళ్ళైనాయి, మళ్ళీ కూడా వచ్చి ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. ఈసారి ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా? చాలా బాగున్నాయి. ఫస్ట్ పూజనే ఇది, చాలా బాగుంది సార్. మీరు చెప్పండి అమ్మా. ప్రతిసారి మీ ఇంటి ఆడబిడ్డతో బోనం ఎక్కిపిస్తాం. ప్రతిసారి మేము ఆడపిల్లలు ఉన్నప్పుడు మేము ఎత్తుకున్నాం వయసుకున్నప్పుడు. ఇక తర్వాత ఇళ్ళలో పోయినా కూడా మళ్ళీ కూడా అత్తగారి ఇళ్ళ నుంచి వచ్చి అయినా కూడా ఇక్కడ వచ్చి చేసుకుంటాం. చేసుకుని అల్లమ్మ తల్లికి మొక్కుకుంటాం, ఎక్కిస్తాం. కోడలు కొడుకులు బోనం ఎత్తడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ కల్చర్ టు ఫాలో. దట్స్ ఇట్. ఓకే, అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు కదా? ఫాస్టింగ్ ఉండి ఎత్తుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం అట్లా. మనం చూసుకోవచ్చు, పసుపు కుంకుమలు వేపరిల్లలతో కూడా ఎంతో అందంగా ఆ బోనాన్ని అలంకరించి ఎంతో నిష్టగా ఉపవాసం ఉంటూ కూడా కొంచెం కూడా అలసిపోకుండా కూడా ఈ భక్తులంతా వీళ్ళంతా కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే బయలుదేరి వీళ్ళంతా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కూడా ముందుగా నాగలమ్మ దగ్గర కూడా పూజలు చేసుకొని కొంతమంది పై దాకైతే వెళ్తూ ఉంటారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇక భద్రత విషయానికి వచ్చినట్లయితే కూడా ఇటు పోలీస్ శాఖ కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగున ఇక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంచారు. అదేవిధంగా షీ టీమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కువగా వస్తారు కాబట్టి వారి భద్రతను అయితే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా మళ్ళీ ఇక్కడ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంతమంది టూరిజం కావచ్చు, కొంతమంది ఈ బోనాలు చూడడానికి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళందరికీ గైడ్ చేసే విధంగా కూడా మైక్ లో అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తుల కోసం ఇక్కడ తోపుల లాంటివి జరగకుండా ఉండడం కోసము కావచ్చు, అదేవిధంగా అంటే తొక్కిస లాంటి జరగకుండా ఉండేందుకు ఇక్కడ బార్గేట్స్ ఏర్పాటు చేశారు. ఫ్యామిలీస్ తో వస్తారు కాబట్టి వారి కోసం ఇక్కడ మంచినీటి సదుపాయము, ప్రతి 100 మీటర్లకు ఒకసారి మంచినీటి సదుపాయం, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈసారి తొలి ఆదివారం బోనాలు సమర్పించడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. అంగరంగ వైభవంగా కూడా ఎంతో ఆనందంగా కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ బోనాలు అయితే